నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2020లో కరోనాతో లాక్డౌన్ స్టార్ట్ అయ్యి అందరం ఇంట్లోనే ఉండి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సో మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్తో అదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎలా ఉండబోతోంది, అసలు హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. సో హెచ్ఎంపీవీ వైరస్ మళ్ళీ లాక్డౌన్ తప్పదు అని అంటూ ఉన్నారు. ఆల్రెడీ బెంగళూరులో 2 కేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు. సో ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? అంటే ఆ రోజు లాక్డౌన్ విధించడం అంటే అది అసలు వైరస్ ఏంటి, ఎంత ప్రభావం ఉంటుంది, వరుసగా మనుషులు వరుస పెట్టి చనిపోతూ ఉంటే ఆ మరణాలని అడ్డుకోవటం కోసం ఆ రోజు లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టడం వల్ల అంతకు మించిన నష్టాలు కూడా జరిగినాయి. వ్యవస్థ స్తంభించింది. పని చేయకపోతే సంపాదన ఎలాగా, సంపాదన లేకపోతే తిండి ఎట్లా, భోజనం కోసం అలవంటించిన పరిస్థితులు అనేక మంది. లాక్డౌన్ వల్ల కొన్ని కిలోమీటర్లు, దాదాపు 10 కిలోమీటర్లు అందరూ ప్రయాణం చేసి కాళ్ళ నడక మీద వెళ్ళి గమ్యస్థానానికి చేరుకున్నారు. అనేక మంది తిండి లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో లాక్డౌన్ అనేది పరిష్కారం కాదు అని ఆ తర్వాత భారతదేశం గుర్తించింది. ప్రపంచమంతా లాక్డౌన్ అయింది. ఆ రోజు భారతదేశంలో కూడా లాక్డౌన్ అయింది. ఆ రోజు ఆ వైరస్ పౌరులు మనకు తెలియదు ఎట్లా యాక్ట్ చేస్తుంది, అది ఎంత పవర్ఫుల్, అది దానివల్ల ఎంత మనం డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళతామనేది దాన్ని ఎదుర్కోవాలంటే కనీసం మన దగ్గర సన్నద్ధత లేదు. కనీసం హాస్పిటల్ రెడీగా లేవు, దానికి కావాల్సిన కిట్లు రెడీగా లేవు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని స్లో డౌన్ చేయాలి. వరుసగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించి మొత్తం ఇలా చచ్చిపోతూ ఉంటే దానికోసం ఆ రోజు లాక్డౌన్ విధించారు. మీరు గుర్తుంటే లాక్డౌన్ సెకండ్ వేవ్లో లాక్డౌన్ పెట్టలేదు. ఫస్ట్ వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ చాలా భయంకరమైన వేవ్. ఎక్కువ మంది మరణాలు ఎక్కువ సంభవించింది సెకండ్ వేవ్ లోనే. అయినా ప్రభుత్వం సెకండ్ వేవ్ అప్పుడు లాక్డౌన్ విధించలేదు. కారణం ఏంటంటే ప్రిపరేషన్స్ అయినాయి. ఆ రోజుకి ప్రిపరేషన్స్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కాపాడుకునే ఒక శక్తి, ఆ అవకాశం ఉంది కాబట్టి లాక్డౌన్ విధించకుండా జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోమన్నారు. తర్వాత థర్డ్ వేవ్ వచ్చింది, తర్వాత 4th వేవ్ అన్నారు, తర్వాత 5th వేవ్ అన్నారు, రకరకాలు అన్నారు. కానీ ఇది పూర్తిగా నిర్మూలించలేము. మీకు జలుబు జ్వరం వస్తాయండి, అవి కూడా వైరస్ కారణంగానే వస్తాయి. ఇది కూడా కరోనా వైరస్ కూడా ఆ రకంగా బలహీన పడిపోయి అది ఒక సాధారణమైన జలుబు జ్వరంలా మారిపోతుంది అని. ఈ మధ్యకాలంలో మామూలుగా ఎవరికైనా మనం చెక్ చేస్తే వాళ్ళకు కూడా కరోనా లక్షణాలు ఉండొచ్చు. కాకపోతే గతంలో లాగా అది ఎఫెక్టివ్గా లేదు, మామూలు జలుబు జ్వరంలాగా ఉంది. ఇవాళ హెచ్ఎంపీవీ వైరస్ కూడా అలాంటి వైరసే. దీని తీవ్రత ఎంత అనే దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఆద్యులు చైనా వాళ్లే. ఆ ఎలుకలు, కప్పలు, చెత్త చెదారం తిని ఆ దరిద్రులు మొత్తం ఈ రకంగా వైరస్లు తయారు చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అక్కడే స్టార్ట్ అయింది. అది ఇప్పుడు విచిత్రం ఏంటంటే భారతదేశంలో మొత్తం 3 కేసులు నమోదైనవి ప్రియాంక గారు. 2 బెంగళూరులో నమోదైనవి, 1 అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో నమోదైంది. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు కూడా చిన్నపిల్లలే. ఈ ముగ్గురే కాకుండా మరికొంతమందికి కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పోనీ వీళ్ళకి ఏమన్నా చైనాకి ట్రావెలింగ్ చరిత్ర ఏమైనా ఉందా అంటే లేదు. అది కూడా చైనా నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఏమన్నా కలిశారంటే లేదు. అది కూడా 8 months old baby, ఫస్ట్ 8 months old, 3 months old, 2 months old ఇలాంటి బేబీస్కి వచ్చినాయి. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ట్రాన్స్మిషన్ అనేది అక్కడి నుంచి అక్కడ వాళ్ళు వస్తేనే కాదు, ఇది వాతావరణం నుంచి వస్తున్నది అని అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇది పెద్ద సవాల్ అండి ప్రియాంక గారు. ఇవాళ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపిస్తుంది చూసారా, అది ఎదుర్కోవడం పెద్ద విషయం కాదు. ఆ సన్నద్ధత భారతదేశానికి వచ్చేసింది, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వచ్చేసింది. కానీ భవిష్యత్తులో రసాయనిక యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. కుట్రపూరితంగా రసాయనిక యుద్ధాలు జరిగే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. వాటిని అంటే ఏమీ తెలియకుండా గాలిలోకి ఆ వైరస్ని ప్రవేశపెడతారు. అది ఆ వాతావరణంలో కలిసిపోయి మనిషికి టచ్ లేకపోయినా కానీ ఆటోమేటిక్గా వచ్చి ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది, ప్రపంచానికి పొంచి ఉంది. భారతదేశం వరకు అని చెప్పట్ల, ప్రపంచానికి అలాంటి రసాయనిక ఆయుధాలు కొన్ని చోట్ల ఇప్పటికే తయారై ఉన్నాయి. సో ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అయితే దీని ప్రభావం కూడా చాలా తక్కువే ఉందండి.
వాస్తవానికి ప్రభావం బట్ తక్కువ స్టిల్ ఇది చూసినట్టయితే ఇప్పుడు చిన్న పిల్లల్లోనే అంటే మెయిన్ గా వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి భారత వైద్య మండలి మనకి ప్రకటించింది ఏంటంటే ఇది ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళలోనే ఎక్కువ వస్తుంది. చంటి బిడ్డలు, వృద్ధులు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి అటాక్ అవుతా ఉంది. సో అవి కాకుండా మనం ఏం చేయాలి, వాతావరణం నుంచి వస్తుంది కాబట్టి మాస్క్ ధరించడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ మాస్క్ ధరించాలి. బయటకు మీకు చలిగాలిలో తిరగటం ఆపాల. చలిగాలిలో తిరగటం కానీ చాలా మంది వాకింగ్లు చేస్తూ ఉంటారు. అవును, అలాంటివి చల్లటి చలిలో వాకింగ్లు చేయడం ఇలాంటివన్నీ కొన్ని రోజులు బంద్ చేయాలి. నైట్ పార్టీస్ రెండు బంద్ చేయాలి. బాగా గుమిగూడు ఉన్న ప్రదేశాల్లో కూడా తిరగద్దు. ఈ రకమైన చిన్న చిన్న జాగ్రత్తలు వాళ్ళ కరోనా సమయంలో అందరికి అలవాటు అయిపోయినాయి. జాగ్రత్తలను తీసుకు శానిటైజర్ వాడడం ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి. అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించదని కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వాతావరణంలో కూడా ఉంది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా వ్యాపిస్తుంది. కాబట్టి దానికోసం మనం కొంత ఇమ్యూనిటీ పెరిగి ఆహార పదార్థాలు తీసుకోవటం, అదేవిధంగా మనం ఇలాంటి క్రౌడీ వాతావరణం దూరంగా ఉండడం, ఈ చల్లటి వాతావరణం దూరంగా ఉండటం, సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్న అవసరం. బయటకి ఎప్పుడైనా వెళ్తే మాస్క్ కొన్ని రోజులు కాస్త ఎండలు పెరిగేదాకా మాస్కులు ధరించడం. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకుంటారు అనుకుంటాను దీనికి సంబంధించి. కానీ వ్యాక్సిన్స్ లేవు అని అంటున్నారు కదా సార్, దీనికి సంబంధించిన మెడిసిన్స్ లేవు. మెడిసిన్స్ అంటే ఇవి సాధారణమైన ఇప్పుడు కరోనాకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అలాంటి సిమ్టమ్సే ఉన్నాయి వీటికి కూడా. జనరల్ గా మనం జలుబు దగ్గుకి ఏం వాడతాం అవే వాడాలి. మామూలు జలుబు కూడా ఏదో నానుడు ఉంది, టాబ్లెట్ వాడితే 7 days, మందులు వాడకపోతే 7 రోజులు అని. అంటే మీకు వచ్చిన తర్వాత జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటివన్నీ కూడా జలుబు లాంటివి అయితే ఒక 4-5 రోజులు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కొంచెం ఉపశమనం వస్తుంది టాబ్లెట్ వల్ల, అంతే తప్ప పూర్తిగా తగ్గదు. అట్లానే ఇవి కూడా వీటికి ఏంటంటే దీన్ని కంట్రోల్ చేసుకోవడమే తప్ప దీన్ని ఎప్పటికప్పుడు శ్వాసకోశ అంటే నిమోనియాకు దారితీస్తుంది. బ్రాంకైటిస్ రావటం, నిమోనియాకు దారి తీయటం, తద్వారా శ్వాస ఆడక చనిపోవటం అనేది దీనివల్ల ఉన్న ప్రమాదం. ఎప్పటికప్పుడు దాన్ని ఒక 4-5 రోజులు అది డిటెక్ట్ అవ్వాలంటే కూడా 5-6 days పడుతుంది. 5-6 days జలుబు అట్లానే తగ్గకుండా జ్వరం వస్తూ ఇట్లా ఉంటే గనక అప్పుడు చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ICMR ఇప్పటికే ఒక 3 గుర్తించింది, మిగతా వాటిని కూడా పరీక్షలకు పంపుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇది హెచ్ఎంపీవీ అని డౌట్ వచ్చి రాలేదు. వాళ్ళు కూడా సహజంగా శ్వాస ఆడట్లేదు సరిగ్గా బిడ్డకి, చిన్నపిల్లలకి, వాళ్ళకి చంటి బిడ్డలు కదా, జనరల్ చెకప్ లాగా వెళ్తే అది ICMR దృష్టికి వచ్చి చెక్ చేస్తే ఈ రకంగా బయటపడింది. సో ఇప్పుడు దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం దీనికోసం ఇప్పుడు కూడా మార్కెట్లన్నీ పడిపోయినాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందని భయాందోళన అవసరం లేదు. దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప భయాందోళన అవసరం లేదు. లాక్డౌన్ అనే ప్రసక్తే లేదు. చాలా ఛానల్లో కూడా వేస్తున్నారు లాక్డౌన్ అనే ప్రసక్తే లేదు. రైట్ సార్, తగిన మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది తప్ప భయపడాల్సిన అవసరం అయితే లేదు. లాక్డౌన్ అయితే ఎస్పెషల్లీ దీని గురించి మళ్ళీ ఎంతమంది జాబ్లెస్ అయిపోతారు, ఫైనాన్షియల్ గా ఎలా అని చెప్పి చాలా మంది స్ట్రెస్ తీసుకున్నారు. ఆ స్ట్రెస్ వల్ల కూడా ఇంకా దీని ఇంపాక్ట్ ఎక్కువ కదా. సో మరి అతి జాగ్రత్తలకు పోయి ఇళ్లలోనే ఉండి మీ ఆర్థిక స్థితిని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పని వాతావరణంలో ఎలా పరిశుభ్రంగా ఉంచుకునేలా చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.